వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ బ్యాక్ టు నాయుడు స్టడీ సర్కిల్. నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి. సో ఈరోజు ఈ వీడియోలో మనం బేసిక్స్ అంటే బేసిక్ మ్యాథమెటిక్స్ని నేర్చుకుందాం. అందులో ఫస్ట్ టాపిక్గా రామన్ న్యూమరల్స్ అనేటువంటి టాపిక్ తీసుకున్నానన్న. సో ఈ రామన్ న్యూమరల్స్ అనేది మనకి సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్లో కానీ, నవోదయ ఎగ్జామ్లో కానీ, లేదా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో మనకి 1 లేదా 2 క్వశ్చన్స్ వచ్చేటువంటి ఏరియా. సో సైనిక్ స్కూల్ ఎగ్జామ్లో అయితే ఈ చాప్టర్ నుంచి మీకు 2 క్వశ్చన్స్ వస్తాయి. ఇది ఒక చాప్టర్లా అంటే మనకి సిలబస్లో ఒక చాప్టర్లా ఈ చాప్టర్ రామన్ న్యూమరల్స్ని ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా. సో ఇది నెంబర్ సిస్టంతో పాటు నేర్చుకోవాలి యాక్చువల్గా, కాకపోతే మనకి స్పెషల్ టాపిక్ ఇవ్వడం కాబట్టి దీన్ని వేరుగా నేర్చుకుందాం. మరి రామన్ న్యూమరల్స్ అని ఎవరిని పిలుస్తామంటే మనకి ఎనీషియంట్ పీపుల్ అంటే పూర్వకాలంలో రామన్లు అనేటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో, ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని సింబల్స్ని నెంబర్స్గా ఉపయోగించుకున్నారనమాట. సో ఆ బేసిక్ సింబల్స్ ఏంటి, వాటిని ఎలా వినియోగించుకున్నారని చెప్పేసి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో చూడండి, ఫస్ట్ కాన్సెప్ట్ కానీ మనం అబ్జర్వ్ చేస్తే కీ సింబల్స్. అయితే మనకి రామన్ సింబల్స్ అనేవి ఇవి కూడా మనం దేనికోసం వాడతామంటే నెంబర్స్ కోసమే. మనం ఎగ్జామ్లో గట్టి చూస్తే మనకి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రామన్ న్యూమరల్స్లో ఇస్తూ ఉంటారు. ఓకేనా. సో సెక్షన్ 1 అని చెప్పేసి, సెక్షన్ 2 అని చెప్పేసి వాటి రామన్ న్యూమరల్స్లో రాస్తూ ఉంటారు. సో మరి ఆ కీ సింబల్స్ ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవాలి మనం. సో యాక్చువల్గా మనకి రామన్ న్యూమరల్స్ అనేవి బేసిక్గా 7 సింబల్స్ ఉంటాయి. మరి ఏంటి సార్ ఆ 7 సింబల్స్ అంటే ఐ, వి, ఎక్స్, ఎల్సిడి, ఓకేనా, ఎల్సిడి, ఎం. ఇవి మనకు ఉన్నటువంటి 7 బేసిక్ రామన్ న్యూమరల్స్ అనమాట, లేదా బేసిక్ సింబల్స్. ఎవరమ్మా? ఐ, వి, ఎక్స్, ఎల్, సి, డి, ఎం. మరి వీటి వాల్యూస్ ఏంటని చెప్పేసి ఒకసారి మనం చూసుకుంటే ఇది చాలా చిన్న కాన్సెప్ట్, ఒకసారి నేర్చుకుంటే మీకు గుర్తుండిపోతుంది అనమాట. మరి ఐ అంటే 1 అని అర్థం. ఐ అంటే ఎంతమ్మా? 1 అని అర్థం. మరి వి అంటే ఎంత సార్ అంటే 5. వి అంటే 5. మరి ఎక్స్ అంటే 10. ఎక్స్ మీన్స్ 10. ఎల్ 50, సి 100, డి 500, ఎం ఏమో 1000 అనమాట. ఎం ఏమవుతుందమ్మా? 1000 అవుతుంది అనమాట. కనిపిస్తుందా? మనం ఇంకేమైనా కలర్ ఏమైనా చేంజ్ చేసుకోవాలా? ఓకేనా. సో ఇవి బేసిక్ రామన్ న్యూమరల్స్ అనమాట. ఓకేనా. ఈ 7 సింబల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మీరు గుర్తించుకుంటే అన్ని నెంబర్స్ మనం ఈజీగా రాసేయవచ్చు. ఏంటమ్మా? ఐ, వి, ఎక్స్, ఎల్, సి, డి, ఎం. ఐ అంటే 1, వి అంటే 5, ఎక్స్ 10, ఎల్ 50, సి 100, డి 500, ఎం 1000 అనమాట. ఓకేనా. మనకి ఎగ్జామ్స్లో మ్యాక్సిమం రామన్ న్యూమరల్స్లో 3000 వరకు అడుగుతాడు. అంతవరకు నేర్చుకుంటే మీకు చాలు. సో మరి ఇవి నోట్ చేసుకున్నారా? సో మరి ఇక్కడ మరి నెంబర్స్ మిగతావన్నీ రాయాలి కదా. అంటే మనం చూసుకుంటే ఇక్కడ ఏం చేసాము? ఐ, ఓకేనా, ఐ, వి, ఎక్స్, ఎల్, సి, డి, ఎం. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఇవి. అదేందా ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఏదైతే ఉందో అదే రాస్తున్నాం ఇక్కడ. సో ఇక్కడ ఏమంటున్నాము? 1, 5, దిస్ ఈజ్ 10, 50, 100, 500, ఎం ఏమో 1000. ఓకేనా. సరే మరి మధ్యలో ఉన్నటువంటి నెంబర్స్ రాయడం మీకు రావాలి. అంటే మనం ఏం చేసాము? ఇవ్వండి, 1 తర్వాత 5కి వెళ్ళిపోయాం, 5 తర్వాత 10, 10 తర్వాత 50, 50 తర్వాత 100, 100 తర్వాత 500, 500 తర్వాత 1000కి వెళ్ళిపోయాం. మరి మధ్యలో ఉన్న నెంబర్స్ రాయడం రావాలి కదా. సో అప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ కానీ నువ్వు నేర్చుకుంటే ఇది కంప్లీట్ అయిపోతుంది అనమాట. సరే ఏంటి ఆ రూల్స్? ఏంటి ఆ రూల్స్ ఒకసారి మనం చూద్దాం. మరి ఫస్ట్ రూల్ కానీ చూస్తే రిపిటేషన్ రూల్. రిపిటేషన్ రూల్ అంటే ఏంటి సార్ అంటే ఒక్కొక్క సింబల్ని కూడా మనం 3 టైమ్స్ రిపీట్ చేస్తాం. ఒక్కొక్క సింబల్ ఎన్ని టైమ్స్ రిపీట్ చేస్తాం? 3 టైమ్స్ రిపీట్ చేస్తాం. మరి ఎవరు రిపీట్ అవుతారు? మనకు ఉన్నటువంటి సింబల్స్ ఎవరు? ఐ, వి, ఎక్స్, ఎల్, ఎల్, సి, డి, ఎం. ఇవి కదా మనకు ఉన్నటువంటి సింబల్స్. ఈ సింబల్స్లో ఎవరు రిపీట్ అవుతారంటే ఐ రిపీట్ చేయొచ్చు, ఎక్స్ని రిపీట్ చేయొచ్చు, సిని రిపీట్ చేయొచ్చు, ఎంని రిపీట్ చేయొచ్చు అనమాట. ఎవరమ్మా రిపీట్ అవుతారు? ఐ,
ఎక్స్ సి ఎం ఆర్ రిపీటెడ్. ఇవి మాత్రమే రిపీట్ అవుతూ ఉంటాయి. చెప్తాను ఎందుకు ఎలా రిపీట్ అవుతాయి కూడా చెప్తాను, మీరేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా? మరి ఎవరు రిపీట్ కారు? విఎల్డి. మీరు క్లియర్గా గుర్తించుకోవచ్చు కూడాను. వి అంటే 5, 5, 50, 500 ఇవి నెవర్ రిపీటెడ్ అనమాట. అవి ఎప్పుడూ కూడా రిపీట్ కావు. ఎవరమ్మా? విఎల్డి ఆర్ నెవర్ రిపీటెడ్. ఎప్పుడు రిపీట్ కావు, ఎప్పుడు కూడా రిపీట్ కావు. అది గుర్తుంచుకోండి. ఏంటి సార్ రిపీటెడ్ అంటే, ఒక సింబల్ని మనం మ్యాక్సిమం 3 టైమ్స్ రిపీట్ చేయొచ్చు. ఒక సింబల్ని మనం మ్యాక్సిమం 3 టైమ్స్ రిపీట్ చేయొచ్చు. ఎలా రిపీట్ చేస్తాం సార్? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఉంది. ఐని మనం ఇవ్వండి ఓన్లీ ఐ రాస్తే ఇది 1 కదా. అలా కాకుండా ఐ రిపీటేషన్ చేశాను, ఐ రాస్తే 2 అనమాట. అలా కాకుండా 3 ఐస్ ఐ రాస్తే 3 అనమాట. అర్థమైందా? ఒక ఐ రాస్తే 1, 2 ఐస్ రాసాము, ఐ రాస్తే 2, ఐ రాస్తే 3. కానీ ఇప్పుడు 4కి వచ్చేసరికి ఐ అని 4 రాయకూడదు. ఎందుకు రాయకూడదు అన్నా, నేను ఇక్కడ రూల్ ఉంది. ఏంటి? మ్యాక్సిమం 3 టైమ్స్ మాత్రమే రిపీట్ చేయాలి. ఎన్ని టైమ్స్ రిపీట్ చేయాలి? మ్యాక్సిమం చెప్పాలి, 3 టైమ్స్ మాత్రమే రిపీట్ చేయాలి. అలానే మిగతా అన్నాను కదా, ఎవరు? ఎక్స్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేది రాస్తే ఎంతమ్మా? 10. ఎక్స్ చేసాం, రిపీట్ చేసాం అనుకోండి. రిపీట్ చేయడం అంటే యాడ్ చేయడం, అది కూడా ఇక్కడ రాసేద్దాం. రిపీట్ మీన్స్ ఎడిషన్. రిపీట్ మీన్స్ ఎడిషన్. రిపీట్ అయ్యిందంటే యాడ్ చేయాలి అని గుర్తుంచుకోండి. 10 ఎంత అవుతుంది? 20. 10 20. మరి ఇంకా ఉంది XXX అంటే ఇక్కడ ఒకసారి, ఇక్కడ 2 టైమ్స్, ఇక్కడ 3 టైమ్స్ రిపీట్ చేశారు. 10 టోటల్గా ఎంత అయింది ఇప్పుడు? 30. ఇప్పుడు 40కి 4XL రాయకూడదు, అది రాంగ్ అనమాట. ఎందుకంటే మ్యాక్సిమం 3 టైమ్స్ మాత్రమే రిపీట్ అవ్వాలి. ఓకేనా? క్లియరా? ఇప్పుడు ఇంకెవరు రిపీట్ చేయొచ్చానా? నేను సిని రిపీట్ చేయొచ్చు. సి అంటే ఎవరైనా చెప్పుకున్నాము? 100. సి అంటే 100. 2 టైమ్స్ రిపీట్ చేశాను, 100 కాబట్టి 200. 3 టైమ్స్ రిపీట్ చేశాను, అప్పుడు ఏమవుతుంది? అది 300 అవుతుంది. మరి 400 4 సీలు రాయొచ్చా అంటే అది రాంగ్ అనమాట. మ్యాక్సిమం 3 టైమ్స్ రిపీట్ కావాలి. ఇంకా మిగిలిపోయింది ఎవరు? ఎం ఉందమ్మా. ఎం అంటే ఎవరన్నా? నేను 1000. ఎం అంటే 1000. మరి ఎం రిపీట్ చేయొచ్చు కదా. ఎం అంటే 2000. ఎం అంటే 2000. అలా కాకుండా 3 M's రాశాను, ఎం. అప్పుడు ఏమవుతుందమ్మా? దీని ఆన్సర్ 3000 అవుతుందన్నమాట. ఏమవుతుంది? 3000 అవుతుంది. సో మ్యాక్సిమం ఒక సింబల్ని ఎన్ని టైమ్స్ రిపీట్ చేయాలి? 3 టైమ్స్ మాత్రమే రిపీట్ చేయాలి. మరి ఎవరు రిపీట్ అవుతారు? ఐ, ఎక్స్, సి, ఎం మాత్రమే రిపీట్ అవుతాయి. మరి ఎవరు రిపీట్ కారు? వి, ఎల్, డి అనేవి రిపీట్ కావు. ఓకేనా? క్లియరా? మరి రిపిటేషన్ అంటే అర్థం ఏంటి? ఎడిషన్ చేయాలి. రిపిటేషన్ అంటే ఎడిషన్ చేయాలి. ఇది క్లియర్గా ఉందా లేదో చెక్ చేసుకోండి ఒకసారి. ఇది క్లియర్గా ఉందా లేదో చెక్ చేసుకోండి. ఎస్, అందరికీ వచ్చిందా ఇది? మరి నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి సార్? బేసిక్ రూల్స్లో సెకండ్ రూల్ ఏంటి సార్ అని చెప్పేసి ఇప్పుడు చూద్దాం. సార్ మరి సెకండ్ రూల్ చూస్తే ఎడిషన్. ఇప్పుడు అదే కదా మాట్లాడాం మనం. ఇప్పుడు మనం అదే మాట్లాడాం. ఏంటమ్మా? ఒక సింబల్ని రిపీట్ చేసాము అంటే యాడ్ చేయాలి. ఫస్ట్ పాయింట్, ఒక సింబల్ని మనం రిపీట్ చేసాం. రిపీట్ అంటే మరలా రాసాం, REPEATED. రిపీట్ చేస్తే మనం ఏం చేయాలమ్మా? యాడ్ చేయాలి. ఏం చేయాలి? ఎడిషన్ చేయాలి. అది రిపిటేషన్ ఎవరిని చేస్తున్నాము? మరలా చెప్తున్నా నేను, ఎందుకంటే వచ్చేయాలి మీకు. ఐని, ఓకేనా, ఎక్స్ని, సిని, ఎంని మాత్రమే రిపీట్ చేస్తాము. సో రిపిటేషన్ రాసామంటే ఎడిషన్. ఐ రాస్తే ఐఈ ప్లస్ ఐఈ అంటే 1 + 1 2 అని అర్థం. ఎందుకంటే ఇది ఎడిషన్ రూల్ కాబట్టి. ఎడిషన్ అంటే కలపడం కదా. మరి ఇంకా ఎడిషన్ రూల్లో ఇంకొక కాన్సెప్ట్ ఉంది. ఏంటి సార్ అంటే, ఏదైనా బిగ్ సింబల్ అంటే పెద్ద వాల్యూ ప్రక్కనే రైట్ సైడ్లో స్మాల్ వాల్యూ వేస్తే అప్పుడు రిపిటేషన్ అనమాట. ఏంటమ్మా? అప్పుడు రిపీట్ చేసినట్టు, ఎడిషన్ చేసినట్టు. ఏం చేసినట్టు? ఎడిషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకు ఉన్నటువంటి రామన్ న్యూమరల్స్లో బేసిక్స్ ఐవి, ఎక్స్, ఎల్, సి, డి, ఎం కదా. ఇప్పుడు పక్కనే వి పక్కన ఐ పెట్టాను.
వి పక్కన ఐ పెట్టాను. అంటే దీని అర్థం ఇదిగోండి ఎటువైపు పెట్టాను, రైట్ సైడ్. ఇదిగో నా హ్యాండ్ ఇది రైట్ కదా, రైట్ సైడ్ పెట్టడం వల్ల యాడ్ చేయాలి. వి అంటే ఏమని చెప్పుకున్నాం మనం, 5. ఇదంతా ఇది 1, 5 1 6 అనమాట. ఓకేనా, 5 1 6. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఐస్ పెట్టాను. ఇప్పుడు ఏం చేయాలి, ఇది ఐ అంటే 2 కదా, విఐఐ. ఇప్పుడు ఏం చేశాను నేను, రైట్ సైడ్ పెట్టాను అనమాట. రైట్ సైడ్ పెట్టాను కాబట్టి యాడ్ చేయాలి. అప్పుడు ఇది ఎంత అవుతుంది, 7 అవుతుంది. ఇప్పుడు విఐఐఐ విఐఐఐ పెడితే అప్పుడు ఏమనాలి, దీన్ని 8 అనాలి. ఓకేనా. సరే ఇప్పుడు 9 కోసం మనం ఇలా రాసేవచ్చా, అది సబ్ట్రాక్షన్లో రాస్తాం యాక్చువల్గా. VI4 ఎందుకంటే విఐ అంటే ఐవి అంటే 4 అనమాట. ఇలా రాయొచ్చా సార్ అంటే ఇది రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. VI4 అని ఓకే 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 నేను దేని గురించి చెప్తున్నా, 9 కదా, 9 రాసేటప్పుడు VI4 అనేది రాయకూడదు. 9కి ఒక రూల్ ఉంది, అది సబ్ట్రాక్షన్ రూల్లో నేను మీకు నేర్పుతాను. ఓకేనా. 9 రాసేటప్పుడు విఐవి అని రాయకూడదు. ఎందుకు సార్ అంటే రైట్ సైడ్ పెడుతున్నాం కదా, అంటే ఇక్కడ మీరు చూసేటప్పుడు రైట్ సైడ్ పెట్టేది ఈ సింబల్ మాత్రమే. ఇప్పుడు ఇలా ఉంటే 6, కానీ ఇలా ఉండేటప్పుడు వి నుండి ఐని సబ్ట్రాక్ట్ చేస్తే 4 అవుతుంది. కానీ ఒకేలాంటి సింబల్స్ మధ్యలో ఇది ఉంది, అర్థమైందా, ఒకేలాంటి సింబల్స్ మధ్యలో ఉంది. అలాంటప్పుడు ఈ ఐ ఏదైతే ఉందో అది ఎవరికి ఇవ్వాలి సార్ అంటే నెక్స్ట్ వచ్చేటువంటి సింబల్కి ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి, నెక్స్ట్ వచ్చేటువంటి సింబల్కి ఇవ్వాలి. కానీ 9 రాసేటువంటి విధానం ఇది కాదు, అది సబ్ట్రాక్షన్లో చెప్తాను మీకు. ఓకేనా, ఇక్కడ అర్థమైందా. ఇప్పుడు చూడండి, ఎక్స్ ఉంది, ఎక్స్ పక్కన ఐ వేస్తే ఎక్స్ ఎంత 10, 10 + 1 11. ఎక్స్ ప్రక్కనే ఐ వేస్తే, ఎక్స్ ప్రక్కనే ఐ వేస్తే 12. ఎక్స్ ప్రక్కన 3 ఐస్ వేస్తే 13. ఎక్స్ పక్కన 4కి నేను చెప్పలేదు మీకు సింబల్, అది రాసేటప్పుడు మనం చూద్దాం. ఎక్స్ పక్కన వి రాస్తే, వి అని రాస్తే 15 అనమాట. అంటే మనం రైట్ సైడ్ రాయడం వల్ల మనం ఏం చేయాలి, యాడ్ చేయాలి. ఓకేనా, రైట్ సైడ్ రాస్తే ఏం చేయాలి, మనం సింబల్ని యాడ్ చేయాలి. అలా కాకుండా సబ్ట్రాక్షన్ రూల్కి వచ్చేటప్పటికి, ఓకేనా, బ్యాక్కి వెళ్దాం. చూడండి ఒకసారి. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ రూల్. సబ్ట్రాక్షన్ రూల్ ఏంటి సార్ అంటే మనకి ఏదైనా పెద్ద సింబల్కి అంటే బిగ్ సింబల్కి లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడు స్మాల్ సింబల్ రాస్తే సబ్ట్రాక్షన్ చేయాలి. ఏం చేయాలమ్మా, సబ్ట్రాక్షన్ చేయాలి. అయితే ఇక్కడ సబ్ట్రాక్షన్కి వచ్చేసరికి మాత్రం కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ మాత్రం నేర్చుకోవాలి మీరు. ఏంటి సార్ ఆ రూల్స్ అంటే, ఫస్ట్ వన్ మనం ఇందాక చెప్పుకున్నాం కదా, విఎల్డిని ఏమన్నాము, నెవర్ రిపీటెడ్ అన్నాం. అలానే విఎల్డిఆర్ నెవర్ సబ్ట్రాక్టెడ్ ఆల్సో. ఎవరి నుంచి కూడా మనం సబ్ట్రాక్ట్ చేయడానికి లేదు, ఎవరి నుంచి కూడా మనం సబ్ట్రాక్ట్ చేయము. అర్థమైందా. సబ్ట్రాక్షన్ అంటే ఏమని చెప్పాను నేను, లెఫ్ట్ సైడ్ రాయడం. ఫర్ ఎగ్జాంపుల్ వి అంటే ఎవరు 5 కదా, 5కి లెఫ్ట్ సైడ్ రాసామనుకోండి, 5లో 1 తీసిస్తే 4 అనమాట. ఇందా నేను 4 గురించి మళ్ళీ చెప్తానని చూడండి, అది అర్థం అనమాట. అదే రైట్ సైడ్ రాస్తే ఏం చేయాలి, మనం యాడ్ చేయాలి. అప్పుడు ఇది ఎంత అవుతుంది, 6 అవుతుంది. అర్థమైందా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ రాశాను అంటే ఎక్స్కి లెఫ్ట్ సైడ్ రాశాను అంటే 10లో 1 తీసిస్తే 9. లేదు రైట్ సైడ్ రాస్తే ఏం చేయాలి, 10కి 1 యాడ్ చేసి 11 అని రాయాలి. అర్థమైందా, 11 అని రాయాలన్నమాట. సార్ చాలామంది ఇంకొక కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ఆప్షన్ ఒకటి ఉందమ్మా. చూడండి, ఎల్కి లెఫ్ట్ సైడ్ 5 రాసిస్తే, అంటే ఎల్ అంటే 50 కదా సార్, 50లో 1 తీసిస్తే 49 కదా అని చెప్పి చాలామంది అనుకుంటారు, ఇది రాంగ్. అలానే ఐసి రాస్తే, అంటే సి అంటే 100 కదా సార్, 100 పక్కన అంటే లెఫ్ట్ సైడ్లో ఐ రాస్తే 100లో 1 తీసిస్తే 99 కదా సార్, 99 ఇలా రాయొచ్చు కదా సార్ అంటే ఇది కూడా రాంగ్. ఎందుకు రాంగ్ అంటున్నానంటే ఇక్కడ ఒక రూల్ ఉంది. ఏంటి సార్ ఆ రూల్ అంటే, సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఓన్లీ అంటే ఐని ఎవరి నుండి తీయాలి సార్ అంటే ఓన్లీ వి నుండి ఎక్స్ నుండి మాత్రమే తీయాలి. అంటే మనం ఐవి ఐఎక్స్ అని మాత్రమే రాయాలి, అంటే 4 9 మాత్రమే రాయాలి. అంతేగాని ఐసి ఐడి ఐఎం అని రాయకూడదు. అర్థమైందా. ఐని ఎవరి నుండి సబ్ట్రాక్ట్ చేయాలి, మనం ఓన్లీ వి నుండి ఎక్స్ నుండి మాత్రమే సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ రాశాను కదా ఐవి ఐఎక్స్ అని. మరి నెక్స్ట్ ఎవరున్నారు సింబలు, ఐ తర్వాత ఉన్నటువంటి సింబల్ ఎవరు, మనం ఏమనుకున్నాము, ఐ వి
ఎక్స్ ఎల్ సి డి ఎం అన్నాం కదా, ఐ అయిపోయింది కదా. వీని ఎవరు సబ్ట్రాక్టెడ్ అని రాశాను నేను. వీని ఎప్పుడు కూడా ఎవరి నుండి సబ్ట్రాక్ట్ చేయకూడదు. మరి ఎక్స్ని సబ్ట్రాక్ట్ చేయొచ్చు. ఎక్స్ని ఎవరి నుండి సబ్ట్రాక్ట్ చేయాలి సార్ అంటే ఎక్స్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్, ఎక్స్ని ఎవరి నుండి సబ్ట్రాక్ట్ చేయాలి సార్ అంటే ఓన్లీ ఫ్రమ్, లేదా ఫ్రమ్ ఓన్లీ అని రాశాను. ఓన్లీ ఫ్రమ్ ఇలా రాద్దాము. ఓన్లీ ఫ్రమ్ సబ్ట్రాక్టెడ్ ఓన్లీ ఫ్రమ్ సి, సారీ ముందు దానికంటే పెద్ద ఉంది కదా ఎల్ అండ్ సి. ఎల్లో నుంచి ఇదిగో నెక్స్ట్ 2 ఉన్నాయి కదా, ఈ రెండింటి నుంచి మాత్రమే సబ్ట్రాక్ట్ చేయాలి. మరి ఇప్పుడే చెప్పాను కదా సబ్ట్రాక్షన్ అంటే ఏంటమ్మా, లెఫ్ట్ సైడ్ ఉండాలి. ఒకసారి చెరిపేద్దాం. డస్టర్ వస్తుందా? ఎస్. ఎలా రాస్తానో ఒకసారి చెక్ చేయండి మీరు. అంటే మనం ఎలా రాయాలమ్మా, ఎక్స్ఎల్ కానీ ఎక్స్సి కానీ మాత్రమే రాయాలి. ఎందుకు లెఫ్ట్ సైడ్ రాస్తున్నాను? లెఫ్ట్ అంటే సబ్ట్రాక్షన్, అదే రైట్ అయితే ఎడిషన్. అంటే ఇప్పుడు 50లో 10 తీసేస్తే 40, 50 ఇది సి అంటే 100 కదా, 100లో 10 తీసేస్తే 90 ఇలా రాయాలి. అర్థమైందా? ఎక్స్ని ఎవరి నుండి సబ్ట్రాక్ట్ చేయాలి? ఓన్లీ ఎల్ నుండి సి నుండి మాత్రమే సబ్ట్రాక్ట్ చేయాలి. అంతేగాని ఎక్స్డి ఎక్స్ఎం అని రాయకూడదు. ఓకేనా? గుర్తుంచుకోండి. మరి ఇంకొకటి ఉంది. సో మరి అయిపోయిన తర్వాత ఐ అయిపోయింది, వీని సబ్ట్రాక్ట్ చేయకూడదని చెప్పాము, ఎక్స్ సబ్ట్రాక్ట్ చేస్తాం, ఎల్ని మళ్ళీ సబ్ట్రాక్ట్ చేయకూడదు. ఎల్ ఈజ్ నెవర్ సబ్ట్రాక్టెడ్ రాశాను కదా. అంటే ఇంక మిగిలింది ఎవరు? సి. సిని ఎవరి నుండి సబ్ట్రాక్ట్ చేయాలి సార్ అంటే సి ఓన్లీ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్, ఓన్లీ సబ్ట్రాక్ట్ ఫ్రమ్. సో నెక్స్ట్ సి అనేది ఎవరిని సబ్ట్రాక్ట్ చేయాలంటే డి నుండి ఎం నుండి సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే ఆ తర్వాత ఉన్న ఆర్ఎండ్ఎల్ సి కంటే పెద్ద ఎవరు ఉన్నారు? డిఎంలే. అర్థమైందా? మనకు ఉన్నటువంటి 7 సింబల్స్లో 3 సింబల్స్ అనేవి సబ్ట్రాక్ట్ చేస్తామన్నమాట. ఎంఎల్ మనం సబ్ట్రాక్ట్ చేయాలంటే అది వదిలేద్దాం. అంటే అక్కడ వరకు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అంటే మీరు ఎలా రాయాలి? ఎక్స్సి అని రాశారు, సారీ సిడి అని రాశారనుకోండి. అదేవిధంగా సిఎం అని రాసుకున్నారు. సిడి అంటే డిలో 100 తీసేయాలి. డి అంటే ఎంత? 500. 500లో 100 తీసేస్తే 400 అనమాట. ఓకేనా? ఎం అంటే ఎంత? 1000. 1000లో 100 తీసేస్తే 900. ఇవ్వండి, ఇలా రాయాలన్నమాట. అర్థమైందా? సో ఇవి సబ్ట్రాక్షన్కి సంబంధించినటువంటి సింబల్స్. అయితే ఏవైనా 2 బిగ్ సింబల్స్ మధ్యలో ఒక స్మాల్ సింబల్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఐవి అని ఉంది సార్. మరి ఐ అనేది ఎక్స్ కలపాలా? ఎందుకంటే రైట్ సైడ్ ఉంది కదా. లేదా వి నుండి సబ్ట్రాక్ట్ చేయాలా? ఎందుకంటే వీకి లెఫ్ట్ సైడ్ ఉంది కదా. ఎక్స్ అనేది పెద్ద సింబల్, వి కూడా పెద్ద సింబల్. ఎవరితో కంపేర్ చేస్తే? ఐతో. అంతే కదా. ఎక్స్ అనేది పెద్ద సింబలే, వి కూడా పెద్ద సింబల్. ఎవరితో కంపేర్ చేస్తే? ఐతో. మరి ఎక్స్ఐ రాస్తే 11 అవుతుంది, ఐవి రాస్తే 4 అవుతుంది. మరి ఐ అనేది ఎవరికి చెందుతుంది సార్ అంటే నెక్స్ట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తుంది చూడండి, ఎక్స్ ఐవి ఉంటే ఐ తర్వాత ఉన్నటువంటి సింబల్కి చెందుతుంది. సో ఐ బిలాంగ్స్ టు వి అనమాట ఇక్కడ. సో అంటే ఇది అర్థం ఏంటి? ఎక్స్ అంటే 10, ఐవి అంటే 4, టోటల్గా 10 + 4 14 అవుతుంది అనమాట. ఇదిగోండి, అర్థమైందా ఎలా రాశానో? సో ఎప్పుడైనా సరే 2 బిగ్ సింబల్స్, ఏవైనా పెద్ద పెద్ద సింబల్స్ మధ్యలో ఒక స్మాల్ సింబల్ ఉంటే అది ఎవరికి చెందుతుందంటే నెక్స్ట్ సింబల్కి చెందుతుంది అనమాట. అప్పుడు సబ్ట్రాక్షన్ లాగా యూజ్ చేసుకోవాలి. ఇది సబ్ట్రాక్షన్ సంబంధించినటువంటి బేసిక్స్. మరి నెక్స్ట్ గేర్ మనం మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి, ఒక 1 to 20 నెంబర్స్ ముందు రాయడం నేర్చుకుందాం. 1 to 20 రోమన్ నెంబర్స్ని రాయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం నేర్చుకుందాం. సో 1 to 20 నెంబర్స్ నాకంటే ముందు మీరు రాయగలిగితే ఒకసారి రాసి చూపించండి. ఇక్కడ రాస్తాను చూడండి. నేను ముందు నెంబర్స్ తీసుకుంటాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. వీటికి నేనేం రాస్తాను? రోమన్ న్యూమరల్స్. చాలా జాగ్రత్తగా వినాలి, ఇది చాలా మంచి కాన్సెప్ట్ అనమాట. సో మనకి తెలిసినటువంటి సింబల్స్ ముందు ఫుల్ చేద్దాం. ఐ గురించి మనకు తెలుసు, ఎంత అని తెలుసు? ఐ మీన్ 1 అంటే మనకు ఐ అని తెలుసు, ఇది వి అని తెలుసు, ఎక్స్ అనేది 10 అని తెలుసు, అవునా కాదా? ఎక్స్ అనేది 10 అని తెలుసు మనకి. చూద్దాం, అంటే వేరే కలర్ ఏదైనా యూజ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, కనిపిస్తుంది కదా. నెక్స్ట్ వన్. సో 2ని ఎలా రాస్తామమ్మా? ఐ. 3ని ఎలా రాస్తామమ్మా? ఐ.
3 టైమ్స్ రిపీట్ అయిపోయింది. మరి రాయం మనం దాన్ని. అర్థమైందా? మరి 4ని ఎలా రాస్తాం సార్ అంటే వీకి లెఫ్ట్ సైడ్ 1 పెట్టాలి. ఎందుకంటే 5లో 1 అని సబ్ట్రాక్ట్ చేయాలి. సార్ 4 ఐస్ రాయొచ్చు కదా అంటే మనం ఏం చెప్పాం, ఒక సింబల్ అనేది మ్యాక్సిమం 3 టైమ్సే రిపీట్ అవ్వాలి. సో మరి 4 టైమ్స్ రిపీట్ చేయకూడదు కాబట్టి 4 కోసం ఏం చేస్తాం సార్ అంటే 5కి లెఫ్ట్ సైడ్ 1 యాడ్ చేసాం. మరి 6కి ఏం చేయాలి, రైట్ సైడ్ 1 యాడ్ చేస్తాం. 5 1 6, 5 1 1 7, 5 1 1 1 8. మరలా ఇక్కడ సార్ 4 ఐస్ రాసేయవచ్చు కదంటే అది రాంగ్ అవుతుంది. 10కి లెఫ్ట్ సైడ్ 1 రాయాలి. 10 ఎంత మనకు తెలుసు, ఎక్స్ అని. ఇక్కడ వరకు వచ్చేసింది అనుకోండి. ఇప్పుడు 11 ఉంది. 11 ఎలా రాస్తాము, 10 ప్లస్ 1, 10 ప్లస్ 1 ఎంత అవుతుంది, 11 కదా. కాబట్టి 10 అంటే ఎంత, ఎక్స్. 1 అంటే ఎంత, ఐ. ఓకేనా. 12కి ఎలా రాస్తాము, ఎక్స్ ఐ. 10 2. 13కి ఎలా రాస్తాము, 10 3. 14కి ఎలా రాస్తాము, 10 4. చూడండి 4. 15కి ఎలా రాస్తాము, 10 5. 16కి ఎలా రైట్ చేస్తాము, 10 6. 17 ఎలా రాస్తాము, 10 7. 18 ఎలా రాస్తాము, 10 8. 8 మనం ఏదైతే తీసుకున్నాం అది. ఓకేనా. 20 ఎలా రాస్తాము, 10 9. చూడండి 2 బిగ్ సింబల్స్ ఉన్నాయి ఇక్కడ, ఎక్స్ ఎక్స్. మరి ఎక్స్ మధ్యలో ఎవరున్నారు, ఐ ఉంది. మరి ఐ ఈ ఎక్స్కి చెందుతుందా, ఈ ఎక్స్కి చెందుతుందా అంటే సెకండ్ ఎక్స్కి. కాబట్టి ఐఎక్స్ అంటే ఎవరు, 9. కాబట్టి ఇది 10, అది 9, 19 అవుతుంది. ఓకేనా. మరి 20కి ఏం చేయాలి సార్ అంటే ఎక్స్ 10, మరొక ఎక్స్ కూడా 10. ఎక్స్ని మనం రిపీట్ చేయవచ్చు కదా. ఇవన్నమాట, ఇవి ఫస్ట్ 20 నెంబర్స్. మరి 21 ఎలా రాస్తాం సార్, కంప్లీట్ చేసుకున్నారా ఇది. 21 ఎలా రాస్తాం సార్ అంటే ఎక్స్ 20. ఇగోండి ఇక్కడ 1 ఉంది కదా, 21. మరి చెప్పండి 22 ఎలా రాస్తాం, ఎక్స్ ఐ. 20 అంటే ఎక్స్ ఐ అంటే 2 అనమాట. ఐ అంటే 1 + 1 కాబట్టి 2. ఇలా రాసుకుంటూ వెళ్తాం. సో దానికోసం మీరు ఏం చేయాలి సార్ అంటే ఇక నేను ఇప్పుడు బేసిక్గా వీటితో పాటు మరికొన్ని చెప్తాను, అవి గుర్తుంచుకుంటే చాలు మీకు. ఓకే, అవి చూడండి, ఇవి కూడా నోట్ చేసుకోండి వీడియో పాజ్ చేసి. ఎలా గుర్తుంచుకోవాలి సార్, ఇక్కడ రాస్తాను నేను, ఇక్కడ రాసేస్తాను. 1ని ఐ గాను, 2ని ఐ గాను, 3 ఐ, 4 ఐవి, 5 వి, 6 విఐ, 7 విఐ, 8 విఐ, 9 ఐఎక్స్, 10 ఎక్స్. ఇవి గుర్తుంటుందా. ఇప్పుడు నేను డైరెక్ట్గా 20కి వెళ్ళిపోతాను. 20 XX, 30 XXX, 40 XL. ఎందుకంటే 50లో మనం ఒక 10ని తీసేయాలి 40 అంటే, అంతేగాని 4XL రాసేయకూడదు. ఎందుకంటే ఒక సింబల్ మ్యాక్సిమం 3 టైమ్సే రిపీట్ అవ్వాలి. 50కి లెఫ్ట్ సైడ్ రాసామన్నమాట. 60 LX, 70 LXX, 80 LXXX, 90 చెప్పాలి XC, అంతేగాని L4XL రాయకూడదు. 100C అనమాట, 100C. మరి 200 ఏమవుతుంది చెప్పండి, 200 అంటే CC, 300 అంటే CCC. మరలా 400 4Cలు రాయకూడదు. ఏం చేయాలి, 500లో ఒక Cని తీసేయాలి. అంటే 500లో ఒక 100 తీసేస్తే 400. మరి ఇప్పుడు 500కి ఏం చేయాలి, D రాసుకోవాలి. 600 DC, 700 DCC, 800 DCCC. ఓకేనా. మరి 900కి ఏం చెప్పాను నేను, CM, ఎందుకంటే 1000లో ఒక 100 తీసేయాలి. ఓకేనా. మరి 1000కి ఏం చెప్పాలి మనం, M అని చెప్పాలి. మరి ఇప్పుడు చెప్పండి 2000కి ఏం చెప్పాలి, M అని చెప్పాలి. ఒకవేళ 3000 కూడా తీసుకుంటే M. ఇక్కడ వరకు మీకు చాలు, అదేందా. 4000 5000 మీకు అవసరం లేదు. అంటే 3000 వరకు కూడా మీరు నేర్చుకుంటే మీకు చాలు అన్నమాట. ఓకేనా, క్లియర్గా ఉందా లేదా. సో 3000 వరకు కూడా మీరు నేర్చుకుంటారు.
ఓకే. అయితే ఏంటి సార్ ఎందుకు ఇలా రాశారు? మిగతా మాకు చెప్పరా? అంటే దీని నుంచే మనం మిగతావన్నీ కూడా తెచ్చేసుకుంటాం. ఎలా తెచ్చుకుంటాం? ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 123 రాయాలి. 123ని రోమన్ నెంబర్స్‌లో చెప్పాలి. చదివేటప్పుడు చూడండి 123 ఎలా చదువుతున్నాం? 123 లేదా ఎక్స్‌పెండెడ్ ఫార్మ్ 100 ప్లస్ 20 ప్లస్ 3 అంతేనా? 123. మరి 100కి సింబల్ ఎవరు ఇందులో? చెప్పండి 100 సింబల్ ఎవరు? సి. 100కి సింబల్ సి. మరి 20కి సింబల్ ఎవరు? ఇదిగోండి 20కి ఎక్స్ ఎక్స్. 3కి సింబల్ ఎవరు? త్రిబుల్ ఐ. ఇదిగోండి 123. క్లియరా? ఏదైనా ఒక నెంబర్ తీసుకుందాం. 648. 648 అంటే 600 ప్లస్ 40 ప్లస్ 8 అంతేనా? 600 ప్లస్ 40 ప్లస్ 8. మరి 600 సింబల్ ఏంటి? ఇదిగోండి ఇక్కడ తీసుకున్నాం 600 డిసి డిసి. మరి 40కి సింబల్ ఏంటమ్మా? 40 ఏది? ఇదిగోండి ఇక్కడ ఉంది 40కి సింబల్ ఎవరు? ఎక్స్ఎల్ డిసి ఎక్స్ఎల్. 8కి సింబల్ ఏంటమ్మా? విఐఐఐ. 648. ఓకేనా? ఇంకొకటి 938 తీసుకుందాం. చెప్పండి 900 ప్లస్ 30 ప్లస్ 8 అనుకుందాం మరి, లేదా మీరు విడివిడిగా రీడ్ చేసేటప్పుడు చూసుకున్నా చాలు. మరి 900 అంటే ఎవరు? సిఎం. 900 అంటే సిఎం. మరి 30 అంటే త్రిబుల్ ఎక్స్. ఓకేనా? 8 అంటే త్రిబుల్ ఐ. చూడండి ఇదిగో ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 30 ఉంది. ఇలా తీసుకుంటాం అనమాట. సరే మరి ఇంకా పెద్ద నెంబర్లు ఏమైనా తీసుకుందామా? కొద్దిగా 3000 లోపు ఉన్నటువంటి కొన్ని బిగ్ నెంబర్స్ అంటే కొద్ది పెద్ద నెంబర్స్ని సాల్వ్ చేద్దాం. ఆ తర్వాత మీకు ఒక 5 సమ్స్ కూడా ఇస్తాను ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2025 ఇయర్. ఈ వీడియో రికార్డ్ చేసేటప్పుడు 2025 ఎలా రాస్తాము? 2000 హండ్రెడ్స్ ఏమీ లేవు, 20 ప్లస్ 5. మరి 2000కి సింబల్ ఎవరు? ఎమ్ము ఎమ్ము. అవునా? 2000కి సింబల్ ఎవరమ్మా? ఎమ్ము 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 ఎమ్ము. మరి 20కి సింబల్ ఎవరు? ఎక్స్ ఎక్స్. 5కి సింబల్ ఎవరు? వి. ఇలా రాస్తామన్నమాట 2025. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండిపెండెన్స్ అనేది 1947లో వచ్చింది. 1000 ప్లస్ 900 ప్లస్ 40 ప్లస్ 7 అంతే కదా? సో 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది కాబట్టి మరి 1000 ఎలా చెప్తాము? ఎంగా చెప్తాం. 900ని సిఎం. మీరు ఇక్కడ చూసుకోండి, ఎం అంటే 1000, సిఎం అంటే 900, 40 అంటే ఎక్స్ఎల్, 7 అంటే విఐఐ. ఇలా రాస్తాం అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఇక్కడ 3 సమ్స్ మీరు కామెంట్ చేయడానికి ఇస్తాను. ఓకేనా? మీరు కామెంట్ చేయండి ఇక్కడ. 1848 1848 3240 99 489 వీటికి మీరు కామెంట్ చేయండి ఆన్సర్ ఏమవుతుందో. ఓకేనా? రోమన్ న్యూమరల్స్లో ఎలా రాయొచ్చో కామెంట్ చేయండి. ఓకేనా? ఇవి వస్తే ఈ బోర్డు పైన ఉన్నది కానీ మీకు వస్తే రోమన్ న్యూమరల్స్లో ఏ సమ్ వచ్చినా చేసేస్తారు. ఓకేనా? మరి నెక్స్ట్ ఏమి ఇచ్చామో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏం చేశానంటే కొన్ని రోమన్ న్యూమరల్స్ అంటే నెంబర్స్ తీసుకున్నాను, వీటికి రోమన్ న్యూమరల్స్ రాయాలి. ఇక్కడ రోమన్ న్యూమరల్స్ తీసుకున్నాను, జనరల్ నెంబర్స్ రాయాలి, హిందూ అరబిక్ నెంబర్స్ రాయాలన్నమాట. ఓకేనా? ఫస్ట్ ఏం చేశాను? జనరల్ న్యూమరల్స్ తీసుకున్నాను, రోమన్ న్యూమరల్స్ రాయండి అంటున్నాను. సెకండ్ ఏమో రోమన్ న్యూమరల్స్ తీసుకున్నాను, జనరల్ న్యూమరల్స్ రాయండి అంటున్నాను. 24 ఎంతమ్మా? 24. 20 ప్లస్ 4. 20కి ఆన్సర్ ఏంటి? ఎక్స్ ఎక్స్, 4 ఐవి రావాలి, అవి వస్తని చేయగలమా? 43. 40 ప్లస్ 3. 40ని ఎలా చెప్పాం? ఎక్స్ఎల్. 3 అంటే ఐఐఐ. 74. 70 ప్లస్ 4. 70 ప్లస్ 4. మరి 70కి సింబల్ ఏంటమ్మా రోమన్ న్యూమరల్స్లో? 70 సింబల్ ఏంటో చెప్పాలి. 1 మినిట్, డస్ట్ రావడం లేదు. 70 ప్లస్ 4. 70కి సింబల్ ఎల్ఎక్స్ఎక్స్. 74 అంటే ఐవి. 124. 100 ప్లస్ 20 ప్లస్ 4. 100 అంటే సి, 20 అంటే ఎక్స్ఎక్స్, 4 అంటే ఐవి.
384 300 అంటే సి 80 అంటే ఎల్ ఎక్స్ 4 అంటే ఐవి. నేను డైరెక్ట్గా రాసేసాను. 600 డిసి 8 కోసం 80 కోసం 80 అది ఎల్ఎక్స్ఎక్స్ఎక్స్ 680 ఇలా తీసుకోవాలి. మరి ఇక్కడికి వస్తారు చూడండి. ఇప్పుడు ఏం చేయాలి? ఎక్స్ఎక్స్ విఐ, ఎక్స్ఎక్స్ అంటే 20, విఐ అంటే 6 26 అవునా? ఎక్స్ఎల్ అంటే 40, ఈ ఐ అనేది ఈఎక్స్ చెందుతుంది 49 ఇది. సార్ ఇవి ఎలా గుర్తుంటాయి సార్ అంటే ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. సిఎక్స్ సి ఉంది చివర, కాబట్టి ఈ ఎక్స్ అనేది ఈ సికి చెందుతుంది, ఎందుకంటే రెండు బిగ్ సింబల్స్ మధ్యలో ఒక స్మాల్ సింబల్ ఉంది. అంటే సి అంటే 100, ఎక్సి అంటే 90, ఐఐ అంటే 2 192. నెక్స్ట్ సిడి 400, ఎక్స్ 10, ఐఐ అంటే 2 412. డి 500, పక్కనే సి ఉంది కాబట్టి డిసి 600, త్రిబుల్ ఎక్స్ 30, ఐఐ 2 632. సిఎం ఆల్రెడీ చెప్పాం, సిఎం అంటే ఎవరు? 900, ఎల్ఎక్స్ఎక్స్ అంటే 70, ఐఐ అంటే 2 972. ఇవి బేసిక్ నాలెడ్జ్ అన్న, ఓకేనా? సో ఈ బేసిక్ నాలెడ్జ్ కానీ మీకు వస్తే రోమన్ న్యూమరల్స్లో ఏ సమ్ వచ్చినా చేయగలుగుతారు, ఓకేనా? సో ఇప్పుడు ఒక సమ్ ఎక్సర్సైజ్ల క్వశ్చన్స్ అనేవి నేను తీసుకున్నాను, ఇవి మరొక వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ వరకు కూడా ఉన్నది జాగ్రత్తగా నోట్ చేసుకోండి.